విజయ్, మొన్న మనం 40 గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే బైబిల్లో 7 అనే నెంబర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదా. దాని స్పెషాలిటీ ఏంటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నాం. బైబిల్లో 7 అనేది అత్యంత పవిత్రమైన సంఖ్య. దీన్ని దేవుని సంఖ్య అని కూడా అంటారు. దీని అర్థం ఏంటంటే సంపూర్ణత లేదా ముగింపు. సంపూర్ణత అంటే ఒక పని పూర్తయిందని అర్థమా? అవును. దానికి మొదటి ఉదాహరణ సృష్టి. దేవుడు 6 రోజుల్లో లోకాన్ని సృష్టించి 7వ రోజు విశ్రమించారు. అంటే ఆ రోజుతో సృష్టి కార్యం సంపూర్ణమైందని అర్థం. అందుకే 7వ రోజును విశ్రాంతి దినంగా ఇచ్చారు. అవును కదా. అలాగే ఎరుకు గోడల చుట్టూ తిరిగినప్పుడు కూడా 7 సంఖ్య ఉంది కదా. కరెక్టే. ఎరుకు పట్టణాన్ని జయించడానికి ఇశ్రాయేలీలు 7 రోజులు దాని చుట్టూ తిరిగారు. ముఖ్యంగా 7వ రోజున 7 సార్లు తిరిగారు. 7 గురు యాజకులు 7 బూరలు ఊదారు. అప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. చూసావా, అక్కడంతా 7 సంఖ్యే. నిజమే. మరి కొత్త నిబంధనలు కూడా ఇలాంటివి ఉన్నాయా? చాలా ఉన్నాయి. పేతురు ఒకసారి యేసు ప్రభువును, బోధకుడా, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడుగుతాడు. దానికి యేసు ఏమంటారో తెలుసా? 7 సార్లు కాదు, 70 రెట్లు 7 సార్లు క్షమించు అంటారు. అంటే మన క్షమాపణకు హద్దు ఉండకూడదు అని అర్థం. అంటే దేవుని ప్రేమ క్షమాపణ కూడా సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. ఇంకా ప్రకటన గ్రంథంలో చూస్తే 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 ముద్రలు, 7 బోర్లు, ఇలా ప్రతి చోట ఈ సంఖ్య కనిపిస్తుంది. ఇది దేవుని ప్రణాళిక ఎంత పక్కాగా పరిపూర్ణంగా ఉంటుందో చూపిస్తుంది. సూపర్ విజయ్. 40 అంటే ఒక పరీక్ష అనుకుంటే 7 అంటే దేవుని పనిలో ఉండే పరిపూర్ణత అన్నమాట. బలి వివరించావు. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ఈ సంఖ్యల వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే వాక్యం ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది.